హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డే 33లో ఎంత వెయిట్ ఉన్నానో చూసేసారు కదా. డే 34లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 34లో అయితే నేను వచ్చేసి 60.70 అయితే ఉన్నానండి. టోటల్గా ఒక 300 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. సో మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్ని మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది బాగా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మంచి ప్రాపర్టీస్ అన్నీ వాటర్లోకి దిగుతాయన్నమాట. ఇంకా మనం ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకేమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం అల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇక్కడైతే లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతున్నాం కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. నేనైతే డీటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు తాగేస్తానండి. బ్రేక్ఫాస్ట్ అయితే 10 చేస్తాననమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను. ఈరోజు మీకు ఆల్రెడీ సీడ్స్ చూసుంటే అర్థమైపోతుంది నేను ఎక్కువగా స్మూదీస్ అయితే తాగుతుంటాను అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ స్మూదీ కోసం అయితే చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, బాదం, కాజు, అలాగే ఆప్రికాట్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటుగా ఒక 4 లైన్ డేట్స్ని కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇవేంటి అంటే మా వారికి నాకు ఇద్దరి కోసం యాడ్ చేశాను కాబట్టి ఈ క్వాంటిటీ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఒక్కరే తాగితే అన్ని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఇన్ని అవైలబుల్‌గా లేపోతే మీ దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవే సీడ్స్ వేసుకొని కూడా మనం చేసుకోవచ్చనమాట. నా దగ్గరైతే ఇవన్నీ మ్యాక్స్ నేను ఉంచుకుంటాను. ఇంకా అందుకని చెప్పేసి అన్ని సీడ్స్ అయితే నానబెట్టేసాననమాట. ఈ మార్నింగ్ అయితే ఎంత మంచి బ్రేక్‌ఫాస్ట్ అంటే అంత మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. గుడ్ ఫ్యాట్స్, అలాగే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ గానీ, ఐరన్ కానీ, కాల్షియం గానీ, ఫైబర్ గానీ అన్నీ మంచిగా లభిస్తాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా స్మూతీ తీసుకోవడం వల్ల. రోజు తాగలేం, కాకపోతే ఎప్పుడైనా ఒక రోజు మనం ఇలా వీక్‌లో యాడ్ చేసుకుంటే మన హెల్త్‌కి మంచిది. అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా అన్నీ లభిస్తాయన్నమాట. ఇక్కడైతే నేను ఫ్రూట్ ఈరోజు వచ్చేసి అవకాడో యూజ్ చేస్తున్నాను. అవకాడో అలాగే బనానా అయితే యాడ్ చేసుకొని అందులోకి మనం సోక్ చేసుకున్న నట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని కొన్ని పాలైతే యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. అవకాడోలో చాలా మంచి పోషకాలు ఉన్నాయండి. మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి మంచిదనమాట. అయితే అవకాడోతో మనం స్మూతీ చేస్తే మాత్రం ఎంత చేసినా ఇలాగే చిక్కగా వస్తదనమాట. ఇంకా మా వారికి ఇచ్చేసాను. తర్వాత నేను కూడా తీసుకుంటున్నాను. ఇదొచ్చేసి మా వారికండి. మా వారి కోసం అని చెప్పేసి కొంచెం ఇలా హనీ వేద్దాము హార్ట్ సింబల్‌లో అని వేశాననమాట. అదొక రకంగా వచ్చింది. ఇంకా తనకైతే అది ఇచ్చేసాననమాట. తనైతే ఇంకా స్మూతీ తాగేసి వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు మా పాపకి బ్రేక్‌ఫాస్ట్‌కి బాక్స్‌లో ఏం పెట్టానో చూసేద్దాం. ఫస్ట్ అయితే తన కోసం అని చెప్పేసి స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. మొత్తం తనకే కాదండి, మాకు కూడా స్నాక్ రూపంలో తినడానికి యూజ్ అవుతుందని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. తర్వాత తన లంచ్ బాక్స్‌లోకి అయితే నేను కొన్ని గ్రేప్స్ కూడా పెడుతున్నాననమాట. తనకి ఏది నచ్చితే అది తింటుందని చెప్పేసి నా దగ్గర ఉన్నయి అయితే పెట్టేస్తాను. మ్యాక్స్ తనకి బాక్స్‌లోకి వచ్చేసి ఫ్రూట్సే వెళ్తాయండి. చాలా తక్కువ శాతం అయితే రోటీస్ వెళ్తాయి. ఎందుకంటే తను ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్తుంది కాబట్టి స్నాక్ బాక్స్‌లోకి లంచ్‌గా లైట్‌గా ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ 12కి వచ్చేస్తుంది కదా. 12కి వచ్చిన తర్వాత ఇంట్లో లంచ్ చేస్తది కాబట్టి కొంచెం ఇలా ఫ్రూట్స్ పెట్టిస్తాననమాట. తనకి నచ్చింది తినేసి వస్తదనమాట. గ్రేప్స్ కొత్తగా కనబడుతున్నాయి కాబట్టి ఇంట్లో తనైతే గ్రేప్స్ అయితే తినేసిందనమాట. ఇంకా జామకాయ కొంచెం, అలాగే స్వీట్ కార్న్ అయితే తినేసి మంచిగా బాక్స్ తీసుకొచ్చింది. అవి మిగిలిచ్చినవి ఏమన్నా ఉంటే ఇంటికి తెచ్చిన తర్వాత మళ్ళీ పట్టుకొని తినిద్దనమాట. ఎక్కడ నేను అన్నం పెడతానో అనే భయంకి అదైతే వచ్చిన తర్వాత మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి మిగిలినవి తినేసిద్ది. ఇంకా ఈరోజు లంచ్‌లోకి అయితే మంచి కలర్‌ఫుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. ఆ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి 2 పచ్చిమిర్చి, 2 టొమాటోస్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. మేము అల్లము, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, ఇంకా ఇది మెత్తగా బ్లెండ్ చేసుకొనైతే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కలర్‌ఫుల్ ఫ్రైడ్ రైస్ అన్నాను కదా! అందుకే అన్ని కలర్స్ వాడేసాననమాట ఈరోజు. రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, పర్పుల్ క్యాబేజ్, ఆరెంజ్ క్యారెట్, అలాగే గ్రీన్‌గా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్, ఒక ఆనియన్ అయితే యూజ్ చేశాననమాట. నేనైతే నాకు కావాల్సిన సైజెస్‌లో అయితే చాప్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా చాప్ చేసేసుకోవచ్చనమాట. నిజంగా అండి నాకైతే ఎంత నచ్చిందో ఫ్రైడ్ రైస్ అయితే. ఇంకా అప్పుడప్పుడు వారంలో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అని అనిపించిందనమాట. మంచిగా కర్రీ చేయకుండా ఒకేసారి ఈ ప్రాసెస్ చేసేస్తే అయిపోద్ది అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇలా ఎక్కువగా కలర్‌ఫుల్‌గా ఉన్న ఫుడ్ తీసుకుంటే అంటే కలర్‌ఫుల్‌గా అంటే కలర్స్ వేసేసి కాదండి. ఇలా ఎక్కువగా వెజిటబుల్స్ ఏసేసి మనం తీసుకుంటే గనక మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇదిగోండి క్యాప్సికమ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. నేను హాఫ్ రెడ్ క్యాప్సికమ్, అలాగే హాఫ్ గ్రీన్ క్యాప్సికమ్, అలాగే హాఫ్ యెల్లో క్యాప్సికమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేనైతే యెల్లో క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాననమాట. గ్రీన్ అయితే నేను యూజ్ చేస్తాను. అలాగే పర్పుల్ క్యాబేజ్ మీరు ఆల్రెడీ చూసుంటారు కదా! నేను ఇన్‌స్టామార్ట్ నుంచయితే ఆర్డర్ చేశాను. ఇవి 2 కూడా ఇన్‌స్టామార్ట్ నుంచే ఆర్డర్ చేశాను. గ్రీన్ క్యాప్సికమ్ మాత్రం నేను మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడైతే తెచ్చాననమాట. మార్కెట్‌లో చూస్తూ ఉంటాను వాడిని. పర్పుల్ క్యాబేజ్‌నొకటి, అలాగే రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ చూస్తుంటాను కానీ అసలెప్పుడు తీసుకోననమాట. ఈసారయితే తీసుకుందాం, మంచిగా ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా వచ్చింది. ఇదిగోండి ఇలా అన్నీ చాప్ చేసేసుకున్నాను. చాప్ చేసి ఒక పక్కన అయితే పెట్టేసుకొని, ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో అయితే 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక స్టార్ ఫ్లవర్, అలాగే ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే కొంచెం షాజీరా, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మన ఇంట్లో ఏదో బిర్యానీ చేస్తున్నాం అనే స్మెల్ వస్తదనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. నేనైతే ఆయిల్ ఇంత యాడ్ చేశానండి. మీరు ఒకవేళ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలంటే తక్కువగా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బౌల్ అనేది పెద్దగా ఉంది కాబట్టి మీకు ఆయిల్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. స్ప్రెడ్ అయిపోయిందనమాట ఆయిల్ అంతా. నేనొచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను ఆయిలు. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తున్నాను గానీ, నార్మల్‌గా అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోవడం మనం కలిపేసుకోవచ్చనమాట. మీరు ఇంకా కావాలి అనంటే ఇంకా ఇక్కడ మీరు కాలీఫ్లవర్ కానీ, అలాగే ఇంకా టొమాటో కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్‌తో కలర్‌ఫుల్‌గా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటే బావుంటది తినేటప్పుడు గూడా. ఎప్పుడు ఒకేలా కాకుండా అన్నం పెట్టేసుకొని, పప్పు పెట్టేసుకొని, అన్నం పెట్టుకొని, కూర పెట్టేసుకొని అలా గాకుండా ఇలా ఫ్రైడ్ రైస్ లాగా తింటే కూడా చాలా బావుంటది. వీటిలో ఏంటి అనంటే క్యాప్సికమ్‌లో రెడ్ అలాగే యెల్లో క్యాప్సికమ్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించిందనమాట. గ్రీన్ అయితే కొంచెం మెత్తగా ఉంది. ఇంకా ఇవన్నీ ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి కొంచెం నేను సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందనమాట అందుకని చెప్పేసి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఈ ముక్కలన్నీ సాఫ్ట్‌గా అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు ఏంటంటే కొంచెం కరకర అనే సౌండ్ రాకుండా మంచిగా సాఫ్ట్‌గా ఉంటుంది తినేటప్పుడు. అసలు మనకు ఆ ఫ్లేవర్ గూడా తెలీదనమాట. అంటే క్యాప్సికమ్ తింటున్నాం అనే ఫ్లేవర్ తెలీదనమాట. చాలామంది క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఒక మంచి బిర్యానీ తింటున్నాము అనే ఫీలింగ్ వస్తదనమాట. కానీ అలా అని బిర్యానీ కాదిది. ఫ్రైడ్ రైస్ టైపే అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మా పాపని తీసుకురావాలి కాబట్టి హడావుడిగా చేసేస్తున్నాననమాట. ఫ్రైడ్ రైస్ చేసేసి మూత పెట్టేసెళ్ళి పాపని తీసుకొనొస్తాను. మా పాప కూడా మంచిగా ఇష్టంగా తినింది. మా పాపకి నార్మల్‌గా క్యాప్సికమ్ తినిపియాలంటే అస్సలు తినదనమాట. ఈరోజైతే మంచిగా క్యాప్సికమ్ కూడా తినేసింది తనైతే. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని చూసుకొని ఆ క్వాంటిటీకి తగ్గట్టు అయితే చేసుకోండండి. నేనైతే మా ముగ్గురికి చేసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ అయితే చేసుకున్నాను. మా ముగ్గురికి ఇది ప్రాపర్‌గా సరిపోతుందనమాట.
రైస్ అయితే కొద్దిగా ముందుగా వండేసుకోండండి. అప్పుడే అన్నం అనేది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తదనమాట. నేను కొంచెం రైస్ త్వరగా పెట్టేసాను. ఇంక ఇప్పుడు నేను ఈ ఫ్రైడ్ రైస్ చేసేసరికి రైస్ అనేది మంచిగా చల్లారిపోయిందనమాట. అందుకనే మంచిగా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడైతే ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిస్తున్నాను. చూసారా? ఇంకొక కర్రీ జేయకుండా మంచిగా వన్ పాట్ మీల్ లాగా మనం ఇలా చేసుకోవచ్చనమాట. ఒక్క మీల్‌లోనే మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న మంచి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు లంచ్‌లోకొచ్చేసి ఫ్రైడ్ రైస్. ఫైనల్‌గా ఒక్కసారైతే టేస్ట్ చెక్ చేసుకుంటున్నాను. అయితే సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు మనం వెజిటబుల్స్ మగ్గడం కోసం అని చెప్పేసి ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా! గుర్తుపెట్టుకొని రైస్‌లో వేసుకునేప్పుడు కొంచెం తక్కువగా అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా మూత అయితే పెట్టేశాను. తర్వాతయితే ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకొని ఒక 250 గ్రామ్స్ దాకా అయితే తినేసానండి. చాలా యమ్మీగా, చాలా టమ్మీ ఫుల్‌గా అనిపించింది. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్‌లోకైతే మంచిగా నాకైతే చాట్ తినాలనిపించిందనమాట. చాట్ కోసమైతే ఇంట్లోనే కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. బయట ఎక్కడి నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాట్ చేయబోతున్నాననమాట. అది కూడా మంచి ప్రోటీన్ రిచ్ చాట్ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే ఒక గుప్పెడు శనగలు, అలాగే ఒక గుప్పెడు రాజ్మా, అలాగే ఒక గుప్పెడు అలసందలనైతే నానబెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ చేసుకోవాలని ముందే ప్రిపేర్ అయిపోయాను కాబట్టి నేను లంచ్ కంటే ముందే అండి. మార్నింగే అనుకోండి. మార్నింగే నానబెట్టేసాను. ఎందుకంటే రాజ్మా అలాగే శనగలు నానడానికి ఎక్కువ టైం తీసుకుంటదనమాట. అందుకని మార్నింగే నానబెట్టేసుకోండి. ఒకవేళ మీరు కనుక చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం వాటర్ పోసేసి ఇలా నానబెట్టేసుకుంటే ఈవినింగ్ లోపు మంచిగా నానిపోతాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు వీటినైతే ఫస్ట్ బాయిల్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని బాయిల్ చేసుకోవడానికైతే కుక్కర్‌లో అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకున్నాను. గ్రీన్ పీస్ అయితే మొలకలు గూడా వస్తున్నాయండి అప్పుడే. ఇదిగోండి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అవ్వడానికి సరిపడినంత వాటర్ ఏసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మంచిగా ఉడికిచ్చేసుకున్నాను. ఉడికిన తర్వాత అయితే పప్పు గుత్తి తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా అయితే మెదిపేసుకున్నాననమాట. బాగా మెత్తగా కాదండి. మనకి చాట్ తింటున్నామని తెలియాలి గదా! అందుకని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా మెదిపేసుకున్నాను. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఇంకా మనం ఆవాలు, వేరే ఇంగ్రీడియెంట్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ జీలకర్ర, అలాగే కొంచెం ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మనం బాయిల్ చేసుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను బాయిల్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోలేదన్నమాట పసుపు. తర్వాత ఫ్రై చేసే అప్పుడే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకైతే కరివేపాకు రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం టమోటాను కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు తినే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక్క టమోటానే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న పప్పులన్నీ అయితే యాడ్ చేసేసుకోవాలనమాట. నార్మల్‌గా అయితే చాట్‌లోకొచ్చేసి ఆహ్, ఎక్కువ శాతం బఠానీ అయితే యూజ్ చేస్తారు. నేనైతే ఏంటి అనంటే ఇంట్లోనే చేసుకుంటున్నాను కాబట్టి నేను రాజ్మా, శనగలు, అలాగే కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇదిగోండి ఇందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, కారం గూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, తర్వాత ఇలా లెమన్ అయితే యాడ్ చేసుకుంటే మనకి మంచిగా చాట్ అయితే రెడీ అయిపోతుందనమాట. దగ్గరికి ఉడికేదాకా ఉడికించుకోవాలి. లేదు మాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అంటే ఇక్కడే మనం స్టవ్ గూడా కట్టేసుకోవచ్చనమాట. మీరు కారం ప్లేస్‌లో మిరియాల పొడి గానీ లేదు అనంటే కారం గూడా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇంట్లోనే నా దగ్గర పానీపూరి తెచ్చినవి ఉన్నాయన్నమాట. సో, ఒక 3 పూరీలు దాకా చేసైతే చాట్ పైనైతే ఇలా ఏమంటారు క్రష్ చేసి యాడ్ చేసేసుకున్నాను. చాలా మంచిగా అంటే మంచిగా ఉందండి. టమ్మీ ఫుల్‌గా ఉందనమాట.
ఇక్కడ చూపిస్తున్న బౌల్‌లోకి ఒక 4 గరిటెలైతే యాడ్ చేసుకొని మంచిగా నా డిన్నర్ అయితే ఫినిష్ చేశానండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. అలాగే మీకు రెసిపీస్ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. సారీ అండి. నిన్న వీడియో పోస్ట్ చేయలేదు. అంటే అస్సలు అవ్వలేదనమాట. బ్యాకప్ ఉంది. కానీ నాకు ఎడిట్ చేసి పెట్టడానికి అవ్వట్లేదు. హోప్ ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ అండి. బాయ్.